దేవునికి మహిమ కలుగును గాక. అయితే కాబట్టి మీరు ఇక మీదట పరజనులను చూడండి, పరదేశులై ఉండక పరిశుద్ధులతో యాక పట్టణస్తులను దేవుని ఇంటి వారిమై మనము ఉన్నాము. అందుకే ఈరోజు చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూస్తే యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు 56వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఒక ఆత్మను బట్టి మనము తండ్రి సన్నిధికి ఎలాగ చేరగలిగామో ఒక ఆత్మను బట్టి అంట తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఆలోచన ఎలాగైతే తెలుసుకోగలిగిన వారుగా మనం ఉన్నామో ఆ ఆత్మను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద అర్పించు దహన బలులను నాకు అంగీకారము అగును. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అంటున్నాడే. నిజమే కదా, నా మందిరం అంటున్నాడు, సమస్త జనులకు ప్రార్థనా మందిరము. నా మందిరములో ఏం చేస్తానన్నాడు ఆయన? ఆనందింపజేస్తాడు. సంతోషం అనేది ఎలాగా, ఆనందం అనేది ఎలాగా, ఆశీర్వాదం అనేది ఎలాగా వస్తుంది? మనం చూడొచ్చు యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసుకున్న మాట ఏంటంటే, చక్కని మాటలు అక్కడ రాసుకున్నాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆయన మందిరములోనంట ఆయన మనల్ని ఏం చేస్తాడంటే చెప్పండి, ఆదరించేవాడుగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. ఏం చేసేవాడుగా ఉంటాడంట? మనల్ని ఆయన మందిరములో ఆదరించేవాడు. ఒకటి సంతోషించేవారుగా చేస్తాం, రెండోది ఆనందించేవారుగా మనం ఉంటాం, మూడోది ఆయన మనల్ని ఆయన మందిరంలో ఆదరిస్తూ ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. అందుకే మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి? సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? సన్నిధి అనేది మనకి సన్నిధి యొక్క విలువ, దేవుని యొక్క విలువ, వాక్యం యొక్క విలువ, ప్రార్థన యొక్క విలువ తెలియాలి అని అంటే మనం ఊరికని మనుషుల కంట తెలియదండి. మనుషుల సంగతి అంట ఒక మనిషి ఆత్మకి తెలియను, దేవుని సంగతులు ఒక దేవుని ఆత్మకు మాత్రమే తెలియను అంటాడనమాట. మన మనసు ఆత్మను కలిగిన వారమైతే దేవుని సంగతులు మనము చెప్పండి మనము తెలుసుకోలేము. మనుషుల యొక్క ఆలోచన ఉద్దేశాలు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. మొన్న ఆగరు గ్రామంలో ఆవిడ చనిపోయినప్పుడు చక్కగా ఆగరులో ఆవిడ చనిపోతే సమాధి కార్యక్రమం అవుతుంది. సమాధి కార్యక్రమం అవుతుంటే అయిపోయిన తర్వాత మనకి దిన కార్యక్రమం పెట్టుకుంటారు కదా, జ్ఞాపకాలు అదే వాదారపు కూడుకు పెట్టుకుంటారు కదా. వాదారపు కూడుకు విషయంలో అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరు మాట్లాడుకుంటా ఆదివారం అయితే బాగుంటుంది అంటున్నారు అందరూ కలిసి. కొందరైతే ఏమన్నారంటే ఆదివారం కాదు, ఆదివారం ఆరాధన ఉంటుంది కదా, ఆదివారం ఆరాధనకి మరి చాలా మంది ఆరాధన ఉండడం వల్ల మరి కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి మరో రోజు పెట్టండి అంటున్నారు. అప్పుడు ఒక వ్యక్తి గమనస్తుడు వచ్చాడు అన్నాడు, లేదు ఆదివారమే ఏంటండి వాదారపు కూడుకు పెట్టాలి అన్నాడు. దేవునికి మంచి కలుగును కనుక అప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి అన్నాడు. ఇక్కడ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఆదివారమే ఆధారం కొడుకు పెట్టమంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, మా ఊడు చూడు ఆదివారం అందరూ మరి ప్రార్థనకి వెళ్తారు కదా మందిరానికి, వద్దంటే మా ఊడు ఆదివారమే పెట్టమంటున్నాడు. సంతోషపడిపోతున్నాడు. ఆదివారం ఆరాధన ఉంటుంది, అందరూ ప్రార్థనకి వెళ్తారు, మందిరానికి వెళ్తారు. ఆ విషయం వాడికి మనుషాత్మ కలిగి ఉన్నాడు కనుకనే ఆ ఆలోచన వాడికి రాలేదు. అక్కడికి వాడు కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆత్మను కలిగిన వాడు ఏంటనే. ఇప్పుడు అవసరమైతే 2 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ అవసరమైతే గమనించండి, ఆదివారం మాత్రం కార్యక్రమం పెట్టకండి. ఈనాడు ఈ సంఘాల్లో ప్రతి సంఘాల్లో చూసినప్పుడు కూడా మందిరానికి వెళ్తున్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఒక ప్రవేశం కావచ్చు, ఒక శంకుస్థాపన కావచ్చు, జ్ఞాపకార్థ గుడి కావచ్చు, ఒక పుట్టినరోజు కావచ్చు, ఒక వారానికి గుడి కావచ్చు, ఎప్పుడు పెడతారంటే ఆదివారమే. దేవుని సన్నిధి విలువ తెలిసిన వారు
దేవుని వాక్యము విలువ తెలిసిన వారు, ప్రార్థన విలువ తెలిసిన వారు దేని చూడండి, అటువంటి అర్థ కార్యక్రమంలో ఏర్పాటు మాత్రం ఏమాత్రం చేయలేండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా, అటువంటి అర్థమైన కార్యక్రమాల కలాపాలలో ఏర్పాటు చేయరు. ఏం చేస్తూ ఉంటారంటే ఈరోజు దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన ఆ కార్యక్రమం సమయం ఉంటుంది కనుక మరొక రోజుకి మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. మారుస్తారు కూడా. దేని కొరకు అంటే దేవుని కొరకు. ఆమె నిజమే కదా. మన ప్రయాణం ఏదైనా గల్ఫ్ దేశాలు కానీ, లేకపోతే మస్కట్, కోయిట్ దేశాలు, లేదా వైజాగ్, లేదా రాయడం ఎక్కడికన్నా మనం వెళ్ళాలనుకున్నప్పుడు గమనించండి, మనం కంపల్సరీ కన్ఫర్మ్గా వెళ్ళాలి. కాబట్టి అక్కడ ఆ టయానికి టికెట్ మనం కన్ఫర్మ్ అవునప్పుడు ఆ సమయం కన్నా ముందు ఒకవేళ టైం ఆ టికెట్ ఒకవేళ కన్ఫర్మ్ అయ్యేలాగుంటే ముందుగానే మనం వెళ్ళటానికి సిద్ధపడతాం అన్నమాట. ఎందుకంటే మనం ఆ ప్రయాణం మనకి అంత ప్రాముఖ్యం కనుక. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. దేవుని మందిరం అన్నది దేవుని ఆత్మను కలిగి ఉన్న మనకు, ఆయన బిడ్డలమైన మనకు దేవుని సన్నిధి అనేది, దేవుని వాక్యం అనేది, దేవుడు అనేది మనకు అంత ప్రాముఖ్యమైనది కనుక గమనించండి. ఆత్మను కలిగిన వారిమై ఉంటే దేవుని మందిరానికంటే మనం ఏం చేస్తామంటే గమనించండి, ఎన్ని పనులు ఉన్నా, ప్రయాణాలు ఉన్నా, ఫంక్షన్లు ఉన్నా దేవుని మందిరానికంటే పరుగు పరుగున మనం రాగలుగుతాం. స్తోత్రం చెప్పండి. అందుకే ఇబ్రీ పత్రికలు ఏమన్నా తెలిసే 10వ అధ్యాయంలో 24వ వచనంలో చక్కని శ్రేష్టమైన మాట చదివిస్తున్నాడు ఆయన. చూడండి, ఇబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం చదువుదాం. చూడండి, ఇబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కొందరు మానుకున్నట్లుగానంట సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించునంట, ఆ దినమున సమీపించుట మీరు చూసిన కొలదేనంట మరి ఎక్కువగానంట అలాగూ చేసు ప్రేరేపించుటకును సత్కార్యములు చేయవారు ఒకరికొకడు ఎలా ఉండాలంటే పురుకొల్పునుకునే వారిగా ఉండాలంట. దేవుని సన్నిధి విషయంలో. స్తోత్రం చెప్పండి. దేని విషయంలోనూ మనం దేని విషయంలో ఒకరికొకటి పురుకొనుకుని వారుగా ఉండాలి. దేవుని మందిరం విషయంలో. దేవుని మందిరం అంటే చాలా మందికి నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే చాలా మందికి నిర్లక్ష్యం. దేవుని వాక్యం అన్నా చాలా మందికి నిర్లక్ష్యం చేయవారు. బైబిల్ అంటుంది, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు ఆయన. ఒక మాట చూద్దాం. ఎవడైనానంట చెప్పండి, ఎవడైనానంట ఆయన ఆలయము అంటే దేవుని ఆలయము బట్టి నిర్లక్ష్యం చేయవాడుగా ఉంటే, దేవుని ఆలయం ఎవడైనా పాడు చేయవాడుగా ఉంటే వాణిని దేవుడు ఏం చేస్తాడంటే పాడు చేసేవాడుగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజం చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ రాయబడిన మాట, మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? ఎవడైనానంట దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరును ఆ ఆలయమై ఉన్నమన్నాడైనా. నిజము. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవారుగా ఉన్నాం, దేవుని సన్నిధిని పాడు చేయవారుగా ఉన్నాం. దేవుని సన్నిధిని మనము గమనించండి, పట్టించుకోక మనం వ్యర్థముగా మనం ఉన్నామనుకో, ఆయన అంటున్నాడు ఎవడైనా అలా ఉంటే వాడినంట దేవుడు ఏం చేస్తాడంటే పాడు చేయవాడిగా ఉంటాడంట. దేవుడికి మనం కలుగుగాక. దేవుని కలిగి ఉన్నాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనం కానీ చూస్తే అక్కడ రాయబడిన ఒక మాటను మీకు చదివి వినిపిస్తాను. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుని ఆలయము విగ్రహములకు ఏమి పొద్దు ఇంకా అంటున్నాడు. మనము జీవము కలిగిన దేవుని ఆలయము ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు.
ఎలాగ సెలవిస్తున్నాడు? నేను చూడండి, నేను వారిలో నివసించు సంచరింతును, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకించబడిన వారిమై ఉండాలంట. స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలంటే మనము ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ప్రత్యేకించబడిన వారిపై ఉండాలంట. స్తోత్రం చెప్పండి. అక్కడ అంటున్నాడు, ఆయన అపవిత్రమైన దారిని ముట్టగడండి ప్రభువు చెప్పుచున్నాడు. మనము చూడండి, నేను మిమ్మును చేర్చుకుందును, మీరు మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందని సర్వశక్తి కలిగిన ప్రభువు సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మనము కుమారులుగాను కుమార్తెలుగాను ఆయనకు ఉండాలి. ఆయన మనకు దేవుడుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రత్యేకించబడిన వారిపై ఉండాలి. రెండోది, అపవిత్రమైన వాటిని ముట్టకూడదంట. వాటి సమీపంలో కూడా మనము వెళ్ళేవారిగా ఉండకూడదంట. ఈ లోకంలో ఈ రోజున అనేకమైన దుర్బోధలు వచ్చేసినాయి. స్తోత్రం చెప్పండి. నిజమే, అనేక దుర్బోధలు వచ్చేసినాయి. ఏది తినాలో ఏది తినకూడదో, ఏది పెట్టుకోవాలో ఏది పెట్టుకోకూడదో చెప్పండి. ఒకటి పెట్టుకోవాలంటాడు, ఒకడేమో పెట్టుకోకూడదు అంటాడు. పెట్టుకోకూడదన్నా చెప్పాడు అనుకో, తినకోకూడదని చెప్పాడు అనుకో, మరొకడు అంటాడు అదేం అక్కర్లొద్దు ప్రార్థన చేసుకుని పెట్టుకోవచ్చు అంటాడు. అదేం అక్కర్లొద్దు ప్రార్థన చేసుకుని తినేయచ్చు అని చెప్పేవాడు అంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే పెట్టుకోవడానికే చూస్తారు. అది నగలైనా, అది పట్టీలైనా, అది బట్టలైనా, అది ఏదైనా, ఏ అలంకారమైనా సరే అలంకరించబడడానికే చూస్తారు, తినడానికే చూస్తారు తప్ప వీటి వల్ల మనం అపవిత్రపరచబడుతున్నామేమో, వీటి వల్ల మనం దేవునికి దూరం అవుతున్నామేమో, వీటి వల్ల దేవుడు మనల్ని దూరం పెడుతున్నాడేమో అనే ఆలోచన మనలోనికి రాదు. అటువంటి ఆలోచన రాకోకుండా కూడా ఈ లోకంలో అనేకమైన దుర్బోధలు వచ్చేసినాయి. ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. ఆదాము అవ్వలను చూడొచ్చు. దేవుడు ఏదేని తోటలోనో ఆదాము అవ్వను పెట్టిన తర్వాత తోట చెట్లలో ఫలములన్నీ కూడా తినమన్నాడు. ప్రతి చెట్టు పండును తినమన్నాడు. కానీ తోట చెట్టు మధ్యలో ఉన్న చెట్టు ఫలమును తినకూడదని చెప్పి దేవుడు చెప్పినప్పటికీ వీళ్ళకి అన్ని చెట్లు కాయలు, అన్ని చెట్టు ఫలాలు తెచ్చున్నారు. కానీ వాళ్ళ మనసంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఏదైతే దేవుడు తినకూడదని చెప్పాడో, ఏ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళకూడదని చెప్పాడో, ఏ చెట్టు పొలం అయితే తినకూడదని చెప్పాడో, ఇలా మనసంతా కూడా అక్కడే ఉన్నది. వెళ్తున్నారు వస్తున్నారు, చూస్తున్నారు, చేయకూడదు వేస్తున్నారు. అప్పుడు అక్కడ మనం చూడొచ్చు, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు చక్కని శ్రేష్టమైన మాట అక్కడ రాయబడి ఉంది. ఏమిటా మాట అంటే 3వ వచనం కాంచి, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు సావరు, ఎలా అనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడతాయని చెప్పంట అక్కడ వాడితో మాట్లాడింది. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, మీరు అది తినమున అసలు మీరేంటో తెలియబడుతుంది, మీ కన్నులు తెరవబడతాయని చెప్పి సర్పం వాళ్ళతో చెప్పినప్పుడు మీరు బాగుండటం చూసి మీ తండ్రి దేవుడు వార్చలాగా అలా చెబుతున్నాడు. మీరు తినమని మీరు ఎలా ఉంటారంటే దేవతల వాళ్ళే ఉంటారని చెప్పి సర్పం వాళ్ళతో చెప్పినప్పుడు అంటే వాళ్ళు ఏం చేశారండి, ఆ సమయాన మరి ఆ పండును అంట అవమ్మ తిన్న తర్వాత కొన్ని తీసుకుని వెళ్ళి ఆదాము గారికి కూడా ఇచ్చిందంట. స్తోత్రం చెప్పండి. నిజమే.